శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ. భక్తులందరికీ స్వాగతం. మనం నిన్నటి రోజున కైకేయి యొక్క వరములకు కట్టుబడి దశరథ మహారాజు ఏ విధంగా తన ప్రియమైన కొడుకైనటువంటి రాముణ్ణి వనవాసానికి పంపడానికి అంగీకరిస్తారు. అప్పుడు రాముడు తన తల్లి కౌసల్యాదేవి యొక్క ఆశీస్సుల కోసము ఆమె యొక్క అంతఃపురానికి వెళ్ళడం, అక్కడ ఆమెను ఓదార్చడం, తర్వాత సీత యొక్క గదిలోకి ప్రవేశించడం, అక్కడ సీతామాతకు ఈ విషయం చెప్పగానే నేను కూడా మీతో పాటే మీ వెంటే అరణ్యానికి వస్తానని సీతామాత అడగడం మనము అంతవరకు చెప్పుకొని ఉన్నాం. ఈరోజు మనం అక్కడి నుంచి కంటిన్యూ చేద్దాం. మరి సీత ఆ విధంగా అడుగుతుందన్నమాట, ఎలాగైనా సరే నేను వస్తాను, నేను ఎప్పుడు కూడా అలసిపోవటం జరగదు అని చెప్తూ ఉంది. అయినా కూడా అంత సుకుమారంగా పెరిగినటువంటి సీత, జనక మహారాజు యొక్క ఇంటిలో ఎంతో అపురూపంగా పెరిగినటువంటి సీత, ఎండ కన్ను ఎరగనటువంటి సీత మరి వనానికి వచ్చినప్పుడు ఎంత ఇబ్బంది పడుతుంది అని రాముడు ఆమె మీద ప్రేమతో తీసుకెళ్ళటానికి ఆయన మనసు ఒప్పుకోవటం లేదనమాట. అందువలన ఆయన ఆమెను నిరుత్సాహపరచాలనేసి ఇలా చెప్తున్నాడు. సీత, అడవుల్లో నివసించడం అంటే మాటలు కాదు, గొప్ప కష్ట నష్టాలు నువ్వు భరించాల్సి ఉంటుంది. అక్కడ నువ్వు విశ్రాంతి తీసుకోవడానికి మృదువైనటువంటి తల్పాలు కూడా ఉండవు, చాలా వేడి ఉంటుంది, చాలా చలి పెడుతుంది, కుంభవృష్టి కురుస్తుంది. ఆ కుంభవృష్టిలో ఘోరమైనటువంటి గాలి వానను మనము తట్టుకోవలసి ఉంటుంది, దాన్ని భరించాల్సి ఉంటుంది. ఆహారం కోసం అన్వేషణ చేసేటువంటి క్రూర మృగాలు ఉంటాయి, సింహము, పులి, ఏనుగు లాంటివి, ఇవి పెద్ద పెద్ద సర్పాలు ఉంటాయి. అవి ఏ క్షణంలో ఏ వైపు నుంచి వచ్చి దాడి చేస్తాయో తెలియదు, ప్రమాదం ఎప్పుడూ కూడా పొంచి ఉంటుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల దృష్ట్యా నువ్వు నాతో అడవులకు రాకుండా ఉంటేనే మంచిది, కాబట్టి నేను నిన్ను తీసుకెళ్ళలేను అని చెప్తున్నాడు. అయితే తనను నిరాకరిస్తున్నాడని సీతకు అర్థమవుతుంది. ఆ విధంగా ఆ మాటలు వింటూ ఉంటే ఆమె మనసు చాలా బాధతో ఆమె కృంగిపోతూ ఉందన్నమాట. ఆమె ఇంకా బాధను మనసులో దాచుకోలేక ఏడుస్తూ ఉంది. ఏ విధంగా అయితే తామరాకు మీద నుంచి నీటి బిందువులు రాలి పడుతూ ఉంటాయో ఆ విధంగా ఆమె యొక్క చెక్కిళ్ళ మీదుగా తన యొక్క కన్నీళ్ళు ముత్యాలలాగా రాలి పడుతూ ఉన్నాయి. అప్పుడు సీత చెప్తూ ఉంది, నేను నీతో కలిసి ఉన్నంతకాలం నాకు ఎలాంటి అసౌకర్యము ఉండదు అని. మనకు తెలుసు, మనకు ఇష్టమైన వ్యక్తులతో వెళ్ళినప్పుడు కొద్ది భౌతికమైన అసౌకర్యాలు కలిగినా కూడా మనం వాటిని భరించగలుగుతాం. అదే మనకు ఉండవలసిన అవసరం లేని చోటులో ఉంటే ఎంత సౌకర్యాలున్నా కూడా మనము ఉండలేమన్నమాట. మీరు కూడా ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి త్రిబుల్ R అనేటువంటి సినిమాను చూసే ఉంటారు, జూనియర్ ఎన్టీఆర్ది. దాంట్లో ఒక అమ్మాయి, ఆటవిక జాతికి చెందినటువంటి గిరిజన అమ్మాయి చేతి మీద ఆ విధంగా ముగ్గులు వేయడం చూసి బ్రిటిష్ వాళ్ళు తీసుకెళ్తారు. కానీ ఎలాంటి సౌకర్యాలు లేకపోయినా అడవిలో అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్న దగ్గర చాలా ఆనందంగా ఉంటుంది. కానీ ఎన్ని సౌకర్యాలున్నా కూడా బ్రిటిష్ వాళ్ళ దగ్గర తను ఉండలేకపోతుందన్నమాట. ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళాలి అని ఆ అమ్మాయి బాధపడుతూ ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ఇక్కడ సౌకర్యాలు అనేది మన మనసును బట్టి ఉంటాయన్నమాట. మన మనసు ప్రశాంతంగా ఉంటే ఎలాంటి సౌకర్యాలు లేకపోయినా మనం ఆనందంగానే ఉంటాం. మన మనసు ప్రశాంతంగా లేకపోతే ఎన్ని సౌకర్యాలు ఇచ్చినా కూడా మనం ఆనందపడలేము. కాబట్టి నీతో ఉంటే నేను చాలా సౌకర్యంగా ఉంటాను, నాకు ఎలాంటి బాధ ఉండదు. అంతేకాకుండా ఏ ప్రమాదం జరిగినా సరే అది నన్ను ప్రభావితం చెయ్యదు. అంటే ఏదైనా సరే ఒక పెద్ద పులి కానీ ఏదైనా ఒక జంతువు మీదికి వస్తుంది అంటే, మామూలుగా అయితే అడవిలో ఉన్నటువంటి పులిని చూసి, సింహాన్ని చూసి ఏ విధంగా అయితే ఇతర జంతువులు భయపడి పారిపోతాయో, గొప్ప వీరుడైన మిమ్మల్ని చూసి ఆ జంతువులు అలా పారిపోతాయి. ఒకవేళ ఏదైనా సాహసం చేసి మీద పడాలని వచ్చినా మీరు దాన్ని వధించేస్తారు. అలాంటప్పుడు నాకెందుకు భయం? కాబట్టి రామ, భర్త లేకుండా భార్య జీవించలేదు, నీతో నన్ను నీవు రానీకపోతే నేను విషం సేవించి కానీ, లేకపోతే అగ్నిలో ప్రవేశించి కానీ, నీటిలో దూకి కానీ నా ప్రాణాన్ని త్యజిస్తాను అని చెప్తూ ఉందన్నమాట. కాబట్టి
నా జీవితంలో అరణ్యంలో గడపవలసి వస్తుంది అని పూర్వము ఒక జ్యోతిష్యుడు చెప్పాడు వివాహానికి ముందే. కాబట్టి ఇప్పుడు ఈ విధంగా జరుగుతుందేమో. కాబట్టి నా జీవన గతి ఏంటి అంటే నీ వెంట రావడమే, నీతో ఉండటమే నాకు స్వర్గం, నీవు లేని జీవితం నాకు నరకం. కాబట్టి నన్ను నీతో తీసుకువెళ్ళక తప్పదు అని సీతామాత అంటూ ఉంది. ఇంత చెప్పినా కూడా రాముడు ఆమెను తీసుకువెళ్ళే విషయంలో చాలా అయిష్టంగానే ఉండిపోతాడనమాట. మరి ఎంత చెప్పినా వినకపోయేసరికి ఆమె ఏ విధంగా అయితే లక్ష్మణుడు పౌరుషం తెప్పించడానికి మాటలు మాట్లాడినాడో ఆ విధంగా ఇప్పుడు సీత కూడా ఒక ఉన్మాదిలాగా మాట్లాడుతూ ఉందన్నమాట. ఏ విధంగా మాట్లాడుతూ ఉందంటే, నిన్ను అల్లుడిగా పొరపాటున మా తండ్రి చేసుకున్నాడు, పొరపాటున నిన్ను నాకిచ్చి వివాహం చేశాడు. లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి అయోధ్యాపురవాసులందరూ ఏమంటారు, రాముడు సూర్యుడంతటి తేజస్వి, ఆయన వైభవములు సాటి లేనివిగా ఉంటాయి అంటారు. కానీ అదంతా అబద్ధం. ఎందుకంటే అంత తేజస్సు ఉన్నవాడు ఒక భార్యను కాపాడుకోలేడా వనవాసంలో? మరి ఇలాంటి వాడిని అంతగా వాళ్ళు గౌరవించటం అనేది వాళ్ళ యొక్క మూర్ఖత్వం అంటూ మాట్లాడుతూ ఉందన్నమాట. కాబట్టి నీవు అడవులకు వెళ్ళిపోతే నేను ఒంటరిగా ఉండడానికి అస్సలు ఒప్పుకోను, నీతో వెళ్ళటమా లేకపోతే మరణించటమా, ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాల్సిందే అని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉందన్నమాట. ఆమె హృదయం దుఃఖతప్తం అయిపోతూ ఉంది. ఇంకా ఆమె ఏడ్చి ఏడ్చి కూలిపోయే విధంగా ఉంటే అప్పుడు ఆ దయనీయ స్థితి చూసి రాముడు భరించలేక ఆయన హృదయము కరిగి ఆయన ఆ సీతను తనతో పాటు తీసుకెళ్ళడానికి ఇంకా ఒప్పుకుంటాడు. అయితే ఇక్కడ రాముడు అంటున్నారన్నమాట, అంటే ఒకవేళ నీవు నలుగురి కోసం నా భర్తతో పాటు వెళ్ళకుండా ఈమె ఇక్కడ భోగాలు అనుభవిస్తుంది అనుకుంటారని వస్తావేమో, లేకపోతే భార్య యొక్క ధర్మం పాటించడం కోసం కష్టమైన వస్తావేమో అని నేను అనుకున్నాను. నిన్ను సరిగా అర్థం చేసుకోలేదు, అందుకే నిన్ను నిరుత్సాహపరచాలని నేను ప్రయత్నం చేశాను. కానీ నువ్వు నా మీద ఇంత ప్రేమతో నేను లేకుండా నువ్వు ఉండలేనని బాధపడుతున్నావు. కాబట్టి నువ్వు లేకుండా నేను కూడా సంతోషంగా ఉండలేను. నువ్వు ఇక్కడ ఇలా బాధపడుతూ ఉంటే నేను కూడా ఎలా సంతోషంగా ఉంటాను? కాబట్టి నిన్ను నేను నాతో పాటు తీసుకెళ్తాను. ఇంకా సీత లోకంలో అత్యంత పూజనీయులైనటువంటి రూపాలు 3 ఉన్నాయన్నమాట. అవేంటివి అంటే, 1 తల్లి, 2 తండ్రి, 3 గురువు. మరి దైవంతో సమానమైనటువంటి ఈ ముగ్గురు మనం సాక్షాత్తుగా దైవానికి ఎలాగూ సేవ చేయలేము, ఆయన పాదాలు పట్టుకొని మనము సేవ చేసే స్థితిలో లేము. కానీ మనకు సాక్షాత్తు దైవ స్వరూపులైనటువంటి మన తల్లిదండ్రులను, గురువుల్ని మనము పాదాలు పట్టుకొని మనము సేవ చేయవచ్చు. కాబట్టి అలాంటి దైవ స్వరూపుడైనటువంటి నా తండ్రి ఆదేశాన్ని మీరకూడదు. కాబట్టి ఆయనను సత్యంలో నిలబెట్టడానికి నేను ఈ రాజ్యాన్ని వదిలేశాను అని చివరిగా ఈ మాట చెప్తున్నారన్నమాట. చెప్తూ ఉంటే చూడండి, సీత దాని గురించి అంతగా ఆలోచించనే లేదు. రాజ్యాన్ని గురించి ఎంతసేపు ఆమె ఏమని బాధపడుతుంది, రాముణ్ణి వదిలి ఉండడం అనేదే ఆమెకు చాలా బాధాకరమైన విషయం. కాబట్టి అలాగా చెప్పి తర్వాత సీత, నువ్వు వెళ్ళి నీ విలువైన వస్తువులు, ఆభరణాలు అన్నింటినీ తీసుకునిరా, వాటిని బ్రాహ్మణులకు దానం చేసివేయి అని అన్నాడనమాట. ఈ విధంగా దానం చేయమంటున్నాడు. అయితే ఆయన దానం ఎలా చేస్తారు? పాత్రను బట్టి దానం చేయాలి, అంతేగాని ఎవరికి పడితే వాళ్లకు ఏది పడితే అది దానం చేయకూడదు. చూడండి, ఇప్పుడు ఒక వ్యసనపరునికి మనం దానం చేశామనుకోండి, ఇప్పుడు అతను ఆ డబ్బు తీసుకెళ్ళి మళ్ళీ ఆ వ్యసనానికే ఉపయోగిస్తాడు. దానివల్ల మనకి ఇంకా పాపమే వస్తుంది, పుణ్యం రాదు. కాబట్టి మనము అవతలి వ్యక్తికి ఇచ్చినటువంటి ధనమైన, వస్తువులైనా ఏ విధంగా ఉపయోగపడతాయో తెలుసుకుని మనం దానం చేయాల్సి ఉంటుంది. దానివలన మనకు ఉత్తమగతులు వస్తాయి. అంతేకాని ఇంకా అధోగతి పాలయ్యే విధంగా మనము దానాలు చేయకూడదన్నమాట. ఈ విధంగా చెప్పిన తర్వాత ఇంకా సీతామాత వెళ్తుంది ఆభరణాలన్నీ బ్రాహ్మణులకు దానం చేయడానికి. అయితే అక్కడే ఆ గది బయట ఈ సంభాషణ వింటూ ఉన్నటువంటి లక్ష్మణుడు ఆలోచిస్తున్నాడు, మరి భార్యను తనతో పాటు తీసుకెళ్ళడానికే ఇంతగా ఆయన వాదించారు, మరి నేను తమ్ముణ్ణి, నేను మీతో వస్తాను అని అంటే మరి ఆయన
ఏమంటారు. కాబట్టి ఇంకా ఆయనను ఒప్పించడం ఎలాగా అని ఇంకా వెంటనే ఏం చేస్తున్నాడు లక్ష్మణుడు, రాగానే రాముడు బయటికి రాగానే వెంటనే ఆయన యొక్క పాదాలను గట్టిగా పట్టుకున్నాడనమాట. గట్టిగా పట్టుకొని శరణాగతి చేస్తున్నాడు. మనం చూస్తాం గీత గోవిందం అనే సినిమాలో కూడా చివర్లో హీరో ఏం చేస్తాడు, వాళ్ళ హీరోయిన్ యొక్క అన్నగారి కాలు గట్టిగా పట్టుకుంటాడనమాట. ఇంకా మీరు మీ చెల్లెల్ని నాకు ఇచ్చి పెళ్లి చేస్తేనే, అంతవరకు నేను పాదాలు వదిలిపెట్టను అని. కాబట్టి ఆ విధంగా పాదాలు వదిలిపెట్టడం లేదు. మీరు దయచేసి నన్ను నీ వెంట అడవులకు రానివ్వండి, అప్పుడే నేను పాదాలు వదులుతాను అని. కానీ రాముడు చెప్తున్నాడనమాట, నాయన ప్రియ సోదరా, నువ్వు ఇక్కడే ఉండు, అయోధ్యలో ఉండి మన ఇద్దరు తల్లులైనటువంటి కౌసల్య సుమిత్రలకు సేవ చేస్తూ ఉండాలి. మరి మనం ఇద్దరము ఇక్కడ లేకపోతే కైకేయి వారిని అవమానిస్తుంది కదా అని చెప్తున్నాడనమాట. అందుకు లక్ష్మణుడు ఇంకా ఇలా చెప్తున్నాడు, మన సోదరుడైనటువంటి భరతుడు అన్ని విషయాలు శ్రద్ధగా చూసుకుంటాడు, అందులో నాకు సందేహం లేదు. కాబట్టి మన తల్లుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరమేమీ లేదు. కాబట్టి అన్నయ్య, నీవు అరణ్యంలో సంచరించే సమయంలో నేను ధనుస్సును పట్టుకొని ముందు నడుస్తాను. నీవు సీత ప్రకృతి సౌందర్యాలను తనివితీరా ఆస్వాదించవచ్చు. కాబట్టి మీ యొక్క దారిలో మార్గంలో ఎలాంటి ముళ్ళులు ఎలాంటి పొదలు లేకుండా నేను ముందే వెళ్తూ ఉంటాను. నీకు ఆకలైతే నీ కోసం పండ్లు దుంపలు సేకరిస్తాను. నీవు నిద్రిస్తే నీ ప్రక్కనే నీకు రక్షణగా నిలిచి ఉంటాను అని నేను తమ్ముని ధర్మాన్ని పాటిస్తాను. కాబట్టి దయచేసి నన్ను రానివ్వండి అని ఆయన బ్రతిమాలుతున్నాడనమాట. ఎట్టకేలకు రాముడు సరేనన్నాడు. ఇక్కడ రాముడు వాళ్లకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. అడవులకు వచ్చి కష్టాలు పడకుండా, ఇబ్బందులు పడకుండా మీరు అక్కడైతే పుత్రధర్మాన్ని పాటించు అంటున్నాడు. సీతనైతే నువ్వు కోడలి ధర్మాన్ని పాటించు అంటున్నారు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, రాముని మీద ప్రేమతో, రాముని మీద అభిమానంతో అక్కడ సీతామాతేమో నేను భార్య ధర్మాన్ని పాటిస్తానంటుంది. ఇక్కడ లక్ష్మణుడేమో నేను తమ్ముడి ధర్మాన్ని పాటిస్తానంటున్నాడు. తమ్ముని ధర్మం ఏంటి, అన్నను తండ్రిగా భావించి ఆయనకు సేవ చేయడం కూడా ధర్మమే. కాబట్టి నేను ఆ ధర్మాన్ని పాటిస్తాను, నీతో పాటే వస్తాను, నీకు సేవ చేయకుండా నేను ఒక్క క్షణమైనా ఉండలేను అని అంటున్నాడు. మనము ముందు కూడా చూసామన్నమాట. అప్పుడు కూడా విశ్వామిత్ర మహర్షితో రామునితో లక్ష్మణుడు వెళ్తున్నాడు. ఎవరు చెప్పలేదు నువ్వు వెళ్ళు అని. ఆయన అప్పుడు కూడా ఆయన సేవ చేయకుండా ఉండలేక, ఆయనను చూడకుండా ఉండలేక వెళ్ళిపోయాడు. మరి ఆయన ప్రేమ అలాగే దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంది. అందుకే ఇప్పుడు వివాహమైన తరువాత కూడా అన్నను విడిచి ఆయన ఉండకుండా తనతో పాటే వెళ్ళడానికి నిశ్చయించుకున్నారు. సరే అని అప్పుడు రాముడు లక్ష్మణునితో నీవు తప్పక రావచ్చును, అయితే ముందుగా నువ్వు నీ తల్లి అయినటువంటి సుమిత్ర దగ్గర సెలవు తీసుకో అని చెప్తారు. ఆ తర్వాత జనక మహారాజుకు ఇచ్చినటువంటి 2 శక్తివంతమైన ధనుస్సులు ఉన్నాయి కదా, అవి వశిష్ఠ మహాముని దగ్గర ఉన్నాయి. వాళ్ళ ఇంటికి వెళ్ళి వాటిని తీసుకొని రా. దాంట్లతో పాటు దుర్భేద్యమైన అంటే ఎవరు భేదించలేని కవచం ఉంది, అది తీసుకొని రా. 2 అక్షయ తూనీరములు అంటే అక్షయము అంటే క్షయము కాని, తూనీరములు అంటే బాణాలు ఉండేటువంటి తూనీరాలు, వాటిని నువ్వు తీసుకుని రా. శక్తివంతమైన ఖడ్గముల జత తీసుకుని రా. వశిష్ఠునికి గౌరవ అభివాదములు చెల్లించి ఆ మీదట నువ్వు ఇక్కడికి వస్తే మనము ఆ ఆయుధములతో మనము ఇక్కడి నుంచి బయలుదేరదామని సూచిస్తాడు. ఆ విధంగా రాముని ఆజ్ఞలను నెరవేర్చిన లక్ష్మణుడు తిరిగి అన్నింటినీ తీసుకొని అక్కడికి వస్తారనమాట. అప్పుడు రాముడు తన వద్దనున్నటువంటి సకల వస్తు సంపదను అన్నిటినీ కూడా దానం చేయదలిచి బ్రాహ్మణులందరినీ పిలుచుకొని రమ్మని చెప్తారు. తర్వాత కొద్దిసేపటికి వశిష్ఠుని కుమారుడైన సుయజ్ఞుడు, అగస్త్య విశ్వామిత్రుల యొక్క కుమారులు అందరూ కూడా ఆ రాజసౌధానికి వస్తారు. మరి వాళ్ళందరికీ కూడా ఆయన బంగారు అంగదాలు, కుండలాలు, కేయూరాలు, రత్నాలు ఇవన్నీ సుయజ్ఞునికి సీత చేత ఇప్పిస్తాడు. అంతేకాకుండా సుయజ్ఞుని యొక్క భార్యకు రత్నాలు, వడ్డానము, సూత్రాలు ఇవన్నీ కూడా దానం చేయిస్తారు. తర్వాత వాళ్ళందరినీ
యథోచితంగా స్వాగతించిన తరువాత రాముడు తన పరిచారకులతో తాము లేనప్పుడు తమ సౌధాలను అంటే ఈ అంతఃపురాలన్నింటినీ జాగ్రత్తగా చూడవలసిందిగా సూచిస్తాడు. ఆ పైన సంపదలన్నింటినీ తీసుకుని రమ్మని కోశాధిపతికి ఆదేశిస్తాడు. తర్వాత చాలా ఆభరణాలు అన్నీ కూడా తీసుకొని వచ్చి వాటిని అందరికీ కూడా వాళ్ళ వాళ్ళ యొక్క అర్హతను బట్టి వారికి దానం చేయడం జరుగుతుంది. ఆ విధంగా వాటితో పాటు దుస్తులు, రథాలు, జంతువులు వంటి అమూల్యమైన వస్తువులన్నిటినీ కూడా ఆయన వితరణ చేస్తారు. మరి అదే సమయంలో అయోధ్యకు సమీపంలో ఉన్నటువంటి అరణ్యంలో త్రిజటుడు అనే బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడనమాట. మరి ఆయన కటిక పేదరికంలో ఉన్నాడు. ఆ బ్రాహ్మణుడు చాలా బలహీనంగా ఉన్నాడు. అప్పుడు వాళ్ళ యొక్క భార్య ఏమని చెప్తుంది, నువ్వు అయోధ్యకు వెళ్ళు, రాముణ్ణి ఏదైనా దానం కోరు అని అతని భార్య రోజు చెప్తుంది. అయితే అతను సరే అని బయలుదేరి వచ్చేసరికి సరిగ్గా రాముడు అప్పుడే సంపదనంతను కూడా వితరణ చేస్తున్నాడు. మరి ఆ సమయంలో అక్కడికి వచ్చాడు. అప్పుడు బ్రాహ్మణుడు రాముణ్ణి సమీపించి అడుగుతున్నాడు అనమాట, స్వామి, నేను చాలా దారిద్ర్యంలో ఉన్నాను, నాకు ఏదైనా దానం ఇప్పించండి అని. అప్పుడు రాముడు నవ్వుతూ ఇలా అన్నాడు, నీ చేతిలో ఉన్నటువంటి దండాన్ని నువ్వు నీ చేతనైనంత దూరం విసిరేయి, అది ఎన్ని గోవులను దాటిపోతుందో ఆ గోవులన్నింటినీ నీకు ఇచ్చేస్తాను అని బదులిస్తాడు. అప్పుడు త్రిజటుడు తన నడుమును బిగించి చాలా ఉత్సాహంతో ఆ దండాన్ని గాలిలో గిరగిరా తిప్పుతూ విసురుతాడనమాట. అది అందరికీ ఆశ్చర్యం కలిగించేలాగా చాలా దూరం ప్రయాణం చేస్తుంది. అంటే సరయూ నది దాటి అవతల పచ్చిక మేస్తున్న వేలాది గోవుల మందను దాటి అవతల పడుతుంది. అప్పుడు రాముడు ఆ బ్రాహ్మణుని కౌగిలించుకొని, నేను నిన్ను నవ్వుతూ పరిహాసం చేశానని నువ్వేమీ చిన్నపుచ్చుకోకు, నీ బ్రహ్మశక్తి యొక్క ప్రదర్శనను అందరూ చూడాలని నేను అలా చెప్పాను, అంతేగాని ఇంకేం లేదు అని, ఈ సంపద యావత్తు నువ్వు తీసుకొని వెళ్ళు, అంటే గోవులన్నిటినీ తీసుకెళ్ళు అని చెప్తారు. ఆ విధంగా ఆయన తన దగ్గర ఉన్నటువంటి సంపదనంతా దానం చేస్తారు. ఆ రోజున ఏ బ్రాహ్మణుడు కానీ, ఏ బంధువు కానీ, తనపైన ఆధారపడిన వాడు కానీ, ఎవరు భిక్షకుడు కానీ దానం పొందని వాళ్ళు ఎవరూ లేరనమాట. అందరూ కూడా దానాన్ని తీసుకున్నారు. ఆ విధంగా అవన్నీ ఇచ్చేసిన తర్వాత రాముడు, సీత, లక్ష్మణుడు కాలినడకన అయోధ్య వీధుల గుండా దశరథ మహారాజు యొక్క అంతఃపురం వైపు బయలుదేరారు. అలా రాముడు నడిచిపోతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ తమ తమ ఏడంతస్తుల మేడ మీద నుండి కొందరు, వీధులలో గుమికూడి కొందరు, అంతా కూడా ఎంతో బాధాతప్త హృదయాలతో చూస్తూ ఉన్నారన్నమాట. ఇంతవరకు ఎండ కన్నెరుగని సీత ఎవరికంటా పడలేదన్నమాట. ఎప్పుడు అంతఃపురంలో ఉంటుంది. అలాంటి సీత ఇప్పుడు సామాన్య మానవులు కూడా చూడగలిగే విధంగా ఈ విధంగా వీధులలో నడుస్తూ ఉంది. ఇది ఎంత దురదృష్టము అని అందరూ బాధపడుతూ ఉన్నారు. అప్పుడు వాళ్ళు ఆ బాధలో ఏమంటున్నారు, ఈ కైకేయి మనల్నందరినీ పాలించాలని రాముణ్ణి అడవికి పంపిస్తూ ఉంది, కానీ మనము రాముణ్ణే రాజుగా అనుకుంటున్నాము. మరి అలాంటప్పుడు ఆమె ఎవరినో రాజుని చేస్తే మనం ఎలా పరిపాలించబడతాము? కాబట్టి మనమందరము మన కుటుంబాలతో సహా రాముని వెంట వెళ్ళిపోదాం. మనం అరణ్యానికి వెళ్ళిపోతే అరణ్యమంతా మనతో పాటు ఏమవుతుంది, అది ఒక పెద్ద జనారణ్యంగా మారిపోతుంది. అంటే అది ఒక పెద్ద నగరంగా మారిపోతుంది. మరి ఇక్కడ అయోధ్యలో మనము ఇల్లులు విడిచిపెట్టి వెళ్ళిపోతే ఇక్కడ ఎవరు దేవతలను ఆరాధించే వాళ్ళు ఉండరు. మరి ఇల్లులన్నీ బూజులు పట్టిపోతాయి, ఎలుకలన్నీ కన్నాలు పెడతాయి, బ్రాహ్మణులు ఉండరు, యజ్ఞాలు చేసే వాళ్ళు ఉండరు, నైవేద్యాలు పెట్టే వాళ్ళు ఉండరు. కాబట్టి ఇక్కడ అంతా శూన్యంగా అయిపోతుంది. మనం ఎప్పుడైతే అరణ్యాలకు వెళ్తామో అరణ్యాల్లో ఉండేటువంటి క్రూర మృగాలన్నీ ఈ అయోధ్యలోకి వచ్చేస్తాయి. అప్పుడు ఏమవుతుంది, అడవేమో అయోధ్య అవుతుంది, అయోధ్య ఏమో అడవి అవుతుంది. మరి ఇలాంటి అడవిని కైకేయి పాలించుకుంటుంది, మనమేమో సంతోషంగా రాముని దగ్గర ఉంటాము అని వాళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారనమాట. కాబట్టి ఇవన్నీ వింటూ ఉన్నాడు రాముడు. అయినా కూడా ఆయన ఏమీ బాధపడలేదు, కృంగిపోలేదు. ఆయన కైకేయి యొక్క భవంతి దగ్గరికి చేరుకున్నాడు. అక్కడ సుమంత్రుడు ఉన్నారనమాట. తర్వాత తాను వచ్చిన విషయం మహారాజుకు చెప్పమని అక్కడున్నటువంటి రథసారథితో రాముడు చెప్తాడు. అప్పుడు ఆయన వెళ్ళి లోపల దశరథ మహారాజుకు ఈ విషయాన్ని చెప్తే దశరథ మహారాజు వెంటనే రాముణ్ణి రమ్మని చెప్పడు.
ముందు ఏం చెప్తాడంటే తన భార్యలందరినీ అక్కడ సమావేశపరచమని చెప్తారు. ఎందుకు అలా చెప్తారు అని అంటే, కనీసం వాళ్ళందరూ ఉన్నప్పుడు వాళ్ళందరి యొక్క బాధను చూసైనా కైకేయి మనసు మారుతుందేమో అని ఒక చివరి ప్రయత్నంగా దశరథ మహారాజు అలా అంటున్నాడనమాట. తర్వాత కొద్దిసేపటికి 350 మంది యువ పరిచారికలతో కౌసల్య అక్కడ వచ్చి ఉంటుందన్నమాట. కొన్ని చోట్ల వీళ్ళని యువ పరిచారికలని 350 మందిని భార్యలుగా చెప్తున్నారు దశరథ మహారాజుకు. ఎందుకంటే ఈయన దక్షిణ నాయకత్వాన్ని చేస్తూ ఉన్నారన్నమాట. ఇక్కడ పరశురాముడు కొత్తగా పెళ్ళైనటువంటి క్షత్రియులను తప్ప మిగతా అందరినీ కూడా ఆయన చంపడం మొదలుపెట్టాడు. కాబట్టి ఆయన నుంచి కాపాడుకోవడానికి కూడా సంవత్సరానికి ఒక వివాహం చేసుకున్నట్టుగా మనకు కొన్ని చోట్ల తెలుస్తూ ఉంది. మొత్తానికైతే ఈ విధంగా అందరూ భార్యలు ఇక్కడికి వచ్చారన్నమాట. వచ్చినప్పుడు దశరథ మహారాజు రాముణ్ణి లోపలికి రమ్మన్నారు. అప్పుడు రాముడు సీతతోనూ లక్ష్మణునితోనూ కలిసి తండ్రి యొక్క గదిలోకి ప్రవేశించగానే దశరథ మహారాజు అతనిని ఆలింగనం చేసుకోవాలి అని ఆతృతతో ఎంతో ఉత్సాహంతో వేగంగా వస్తున్నాడనమాట. ఒక్కసారిగా ఆయనకు దుఃఖం వచ్చేసింది. ఇంకా ఈ రోజు తర్వాత నేను రాముణ్ణి చూడలేను కదా అని ఆయన చాలా బాధతో స్పృహ కోల్పోతాడు. అక్కడున్న వారంతా కూడా గట్టిగా ఏడుస్తూ ఉంటారనమాట ఈ పరిస్థితుల్లో దశరథ మహారాజును చూసి. వెంటనే రాముడు దగ్గరికి వెళ్ళి తండ్రిని చేతుల్లో పట్టుకుంటాడు. నిదానంగా తీసుకువెళ్ళి తల్పం మీద కూర్చోబెట్టిన తర్వాత కొద్దిసేపటికి దశరథ మహారాజు స్పృహలోకి వస్తాడు. అప్పుడు రాముడు, తండ్రి గారు, మీ దగ్గర నేను వీడ్కోలు తీసుకుందామని వచ్చాను. సీతా లక్ష్మణులతో కలిసి అరణ్యములకు వెళ్ళటానికి దయచేసి నన్ను అనుమతించండి అని అంటాడు. అప్పుడు దశరథ మహారాజు ఇలా చెప్తాడనమాట. నాయనా, నేను కైకేయి మాట విని నిన్ను అడవులకి పంపించాలని నిర్ణయించాను. నా పాపానికి నిష్కృతి లేదు. మరి నేను ఎలాగూ ధర్మాన్ని పాటించలేను. కనీసం నువ్వు నన్ను తక్షణమే బందీ చేసి నాతో యుద్ధం చేయి. నేను ఓడిపోతాను. ఎందుకంటే నేను చాలా వృద్ధ వయసులో ఉన్నాను, చాలా దుఃఖంలో ఉన్నాను. నేను ఓడిపోతాను. నన్ను బందీ చేసేసి ఈ రాజ్యాన్ని నువ్వు ఆక్రమించుకో. నిన్నెవరూ అడ్డుకోలేరు. దయచేసి ఈ పని చేయి నాయనా, నా సలహా పాటించు అని చెప్తున్నాడు. అప్పుడు రాముడు, తండ్రి గారు, భూమండలాన్ని ఏకఛత్రాధిపత్యంతో ఏలాలని కానీ రాజవైభోగాలను అనుభవించాలని కానీ నాకు ఎలాంటి కోరిక లేదు అని చెప్తున్నాడనమాట. అప్పుడు దశరథ మహారాజు ఇంకా రాముడు ఎంత చెప్పినా వినడని అర్థమయ్యి ఏమని చెప్తున్నాడు, నా ఆశీస్సులతో నువ్వు వెళ్ళొచ్చు, కానీ ఈ ఒక్కరోజు నిన్ను తనివి తీరా చూసుకుంటాను. ఈ ఒక్కరోజు మాత్రం ఇక్కడే ఉండు నాయనా అని ప్రాధేయపడుతున్నాడు. కానీ రాముడు ఏమంటున్నారు, నేను తక్షణమే వెళ్ళిపోవాలి నాన్నగారు. మీ యొక్క వాగ్దానాన్ని నేను నిర్వర్తించాలి. కైకేయి ఆదేశానుసారం నేను ఈరోజే వెళ్ళిపోవాలి. అదే నా కర్తవ్యం. కాబట్టి నేను తక్షణమే అడవులకు వెళ్ళిపోక తప్పదు అని ఆయన బదులిచ్చాడనమాట. అప్పుడు దశరథ మహారాజు రాముణ్ణి ఆలింగనం చేసుకుంటారు. మళ్ళీ ఆయన మూర్ఛపోతాడు. విపరీతంగా శోకిస్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి సుమంత్రుడు కూడా నేల మీద పడి ఏడుస్తున్నాడు. కైకేయి తప్ప అందరూ కూడా దుఃఖావేశంతో బిగ్గరగా విలపించసాగారు. అప్పుడు సుమంత్రుడు రాజపరివారంతో చాలా ఆత్మీయంగా ఉంటాడు మామూలుగా. కాబట్టి అంటే మనం అంటాం కదా ఫ్యామిలీ ఫ్రెండ్ అని, అలాగా. కాబట్టి వాళ్ళతో అత్యంత ఆత్మీయుడు కాబట్టి సుమంత్రుడు చెప్తున్నాడనమాట. ఈ విపత్తును చూసి అందరూ ఇంతగా బాధపడుతున్నది చూసి ఒక్కసారిగా లేచి కైకేయిని సమీపించి ఇలా పరుషంగా దూషిస్తుంటాడు. ఓసి దుష్టురాల, రాముడిని అడవులకు పంపించడం ద్వారా నువ్వు నీ భర్తను హత్య చేసినటువంటి హంతకురాలి అవుతున్నావు. కాబట్టి రాజ్యమును జ్యేష్ఠపుత్రునికే ఇవ్వాలన్నటువంటి ధర్మసూత్రాన్ని కూడా నువ్వు ఉల్లంఘిస్తున్నావు. రాముడు వెళ్ళిపోతే మేమంతా ఉండము, బ్రాహ్మణులంతా ఉండరు, మేమంతా వెళ్ళిపోతాము. దీనివల్ల వచ్చేటువంటి ఫలితములు చాలా భయంకరంగా ఉంటాయి. ఆ చేదు ఫలాలను నువ్వు అనుభవిస్తావు. కాబట్టి నీ రాజ్యంలో అసలు మంగళం అనేదే లోపిస్తుంది. నీ మంచి కోసం చెబుతున్నాను. ఇప్పటికైనా నువ్వు
నీ మాటను వెనక్కి తీసుకో అని చెప్తున్నాడు. చెప్తూ ఆయన ఇంకా ఇలా కూడా చెప్తున్నాడనమాట. నువ్వు కూడా నీ తల్లిలాగే ఉన్నావు. ఒకానొకప్పుడు నీ తండ్రి అశ్వపతి ఒక ఋషి నుండి వరమును పొందాడు. ఏం వరం అంటే ఆయన ఏ జంతువు తన భాషలో మాట్లాడినా కూడా ఆయనకు అర్థమవుతుంది. కాబట్టి సకల భాషలు ఆయనకు అర్థమయ్యే శక్తిని ఆ ఋషి ప్రసాదించినాడు. అయితే ఆ వరం ఇచ్చేటప్పుడు ఆ ఋషి ఒక షరతు కూడా పెట్టినాడు. ఏ జంతువు నుండి అయినా విన్న మాటల అర్థం ఎవరికైనా చెప్పితే ఆ అశ్వపతి మరణిస్తాడు అని. అయితే ఒకరోజు మీ నాన్నగారు అమ్మగారు పడుకొని ఉన్నారు. ఒక పక్షి కీచుమని అరుపును విన్నాడు మీ నాన్నగారు. అయితే దాని అర్థం ఆయనకు అర్థమైంది, అవగతమైంది. ఆయన హాయిగా నవ్వుకున్నాడు. నవ్వుకుంటూనే నీ తల్లి అడిగింది, ఎందుకు ఇలా నవ్వుతున్నారు అని. అంటే ఏం లేదు, ఏదో ఆ పక్షి కీచుమని అరిచినప్పుడు నాకు అర్థమైంది, నేను నవ్వుతున్నాను అని చెప్పాడు. అయితే రాణి అంతటితో వదిలేదు. తనేమనుకుంటుంది, నన్ను చూసి నవ్వారు, మీరెందుకు నవ్వారో చెప్పండి అని పట్టుబట్టింది. లేదు, నేను నీకు చెప్తే ఆ విషయాన్ని నేను మరణిస్తాను, నాకు ఆ శాపం ఉంది కాబట్టి నేను చెప్పలేను అన్నాడు. కానీ ఆ మూర్ఖురాలైన రాణి ఏమనింది, మీ తల్లి నువ్వు మరణించినా పర్లేదు, నాకు విషయం తెలియాలి, నువ్వు చెప్పవలసిందే అని పట్టుబట్టింది. కాబట్టి అప్పుడు మీ నాన్నగారు మళ్ళీ ఋషి దగ్గరికి వెళ్ళి అడిగారనమాట. ఇలా రాణి పట్టుబట్టింది, నేను చెప్పడానికి వీలు లేకుండా ఉంది, మరి చెప్పకుండా ఉండలేకున్నాను, ఏం చేయమంటారు అని. అప్పుడు ఆయన చెప్తున్నాడనమాట, నువ్వు ఆ మాటలను గంభీరంగా తీసుకో. మరి ఏ విధంగా అంటే ఆమెను మందలించు. అలా మందలించినప్పుడు ఇంకా ఆమె నిన్ను అడగదు అని. సరే, ఋషి మాటలు విన్న తర్వాత మీ నాన్నగారు వచ్చి ఆమెను చాలా దండిస్తారనమాట. నువ్వు ఏమైనా చెయ్యి, నేను ఏం చెప్పను. కాబట్టి ఆ విధంగా ఆమెను తీవ్రంగా మందలించినప్పుడు ఆమె గమ్మనుండిపోయింది. ఇక అప్పటి నుండి ఆయన సుఖంగా ఉన్నాడు. కానీ కైకేయి, నీ భర్త మాత్రం అలా ఉండలేకపోయాడు, నీ పట్ల వ్యవహరించలేకపోయాడు, కాబట్టే ఈ విధంగా బాధపడుతున్నాడు. నీ యొక్క తప్పు ఒప్పుకొని నీ కుతంత్రాన్ని కట్టిపెట్టి నువ్వు నీ తల్లిలాగా కాకుండా మంచిగా ప్రవర్తించు అని సుమంత్రుడు చెప్తున్నాడనమాట. ఎంత చెప్పినా కూడా కైకేయి వినడం లేదు. ఎందుకు అంటే దేవతలే రావణ సంహారానికి కావలసినటువంటి ఈ ఘట్టాన్ని ఇక్కడ నిర్వర్తిస్తున్నారు. అందుకు ఆమెను ఎన్నుకున్నారు. మరి ఎందుకు కైకేయినే ఎన్నుకున్నారు అని అంటే కైకేయిలో రజోతమో గుణము ఎక్కువగా ఉందన్నమాట. ఎవరిలో అయితే సత్వగుణం ఉంటుందో వాళ్ళు మంచి పనులు చేయడానికి సుముఖతగా ఉంటారు. ఎవరిలో అయితే రజోతమో గుణం ఉంటుందో వాళ్ళు ఇలాంటి పనులకు సుముఖంగా ఉంటారు. కాబట్టి ఎవరి మనస్తత్వాన్ని బట్టి దేవతలు కూడా అలాంటి కార్యాలు చేయడానికి వాళ్ళని ఎన్నుకుంటారు. ఇక్కడ అందుకే కైకేయిని ఎన్నుకున్నారు. కాబట్టి ఇంకా రామునికి అడవులకు వెళ్ళడం తప్పదు అని దశరథ మహారాజు అర్థం చేసుకుని సుమంత్రునితో ఇలా చెప్తున్నాడు. రామునితో పాటు అరణ్యవాసానికి వెళ్ళడానికి చాలామంది సైన్యాన్ని సిద్ధం చెయ్యి, చాలామంది వ్యాపారులను తీసుకెళ్ళు, వేటగాళ్ళను తీసుకెళ్ళు, రాజకోశాధికారిని కూడా తీసుకెళ్ళు, అందరినీ సమావేశపరచు. వాళ్ళు అరణ్యంలో ఉన్నా కూడా ఎక్కడా కూడా ఇబ్బంది పడకూడదు, చాలా సుఖమయ జీవనాన్ని కొనసాగించాలి, భోగభాగ్యాలు ఉండాలి. వాళ్ళను అడవులకు పొమ్మన్నానే కానీ భోగభాగ్యాలు అనుభవించకూడదని చెప్పలేదు కదా అని అంటున్నారు. అయితే ఆ మాట వినగానే కైకేయికి భయమేసింది. మరి ఉన్నటువంటి ఖజానా అంతా రామునికే ఇచ్చి పంపిస్తే మరి ఖాళీ ఖజానాతో భరతుడు ఎలా సింహాసనాన్ని అధిరోహిస్తాడు? కాబట్టి అలాంటి రాజ్యము భరతుడు స్వీకరించడు అని అంటుంది. ఇంకా ఆమె మాటలతో దశరథ మహారాజు ఇంకా బాధపడుతున్నాడు, బలహీనపడిపోతున్నాడు. సరే, అయితే రాముణ్ణి సౌకర్యవంతంగా అడవులకు నువ్వు పోనీయకుంటే నేను పురజనులతో కలిసి అడవులకు నేనే వెళ్తాను అని చెప్తున్నాడు. అందుకు కైకేయి ఇలా చెప్తుంది, నీకు తెలీదా, మన వంశంలో సగర మహారాజు తన పెద్ద కొడుకు అయినటువంటి అసమంజసుడిని వనవాసానికి పంపించాడు కదా, ఆ ఉదాహరణ ఉంది కదా, నువ్వు అలాగే రాముణ్ణి రాజ్యబహిష్కరణ చెయ్యి అని అంటున్నాడు. అప్పుడు ఆ మాటలు విని మంత్రులలో అగ్రగణ్యుడైనటువంటి పెద్దవాడైనటువంటి సిద్ధార్థుడు ఇలా చెప్తున్నాడు,
అలా ఎలా అంటావు కైక? అసమంజసుడు ఇతర బాలురలు సరయూ నదిలో ముంచివేస్తూ ఆనందిస్తుండేవాడు కదా. ఆడుకునే పిల్లల్ని నీళ్ళల్లో ముంచి చంపేస్తూ ఉండేవాడు. ఆ విషయం తెలిసి పురజనులు సగర మహారాజుకు ఫిర్యాదు చేయడంతో ఆయన క్రూరుడైనటువంటి తన కుమారుణ్ణి రాజ్య బహిష్కరణ చేశాడు. మరి అలాంటి క్రూరునికి సకల గుణాభిరామునికి ఏంటి పొంతన? రాముని దోషం ఏముంది అని ఆయన వాదిస్తున్నాడు. ఇవన్నీ చూసినటువంటి రాముడు జోక్యం చేసుకుని, నాన్నగారు మీరు బాధపడకండి, మీరెవ్వరూ బాధపడద్దండి. నాకు ఎలాంటి పరిచారకులు అవసరం లేదు, ఎలాంటి భోగాలు అవసరం లేదు. నాకు నారవస్త్రములు తెప్పిస్తే నేను అరణ్యానికి వెళ్ళిపోతాను అని అంటాడు. ఆయన విన్నపం వింటూనే కైకేయి స్వయంగా తనే వెళ్ళి నారవస్త్రాలు తెచ్చి రాముణ్ణి కట్టుకోమంటుంది. అప్పుడు రామలక్ష్మణులు ఆలోచించకుండా వెంటనే ఆ దుస్తులను ధరిస్తారు. కానీ సీతకు మాత్రం అలవాటు లేదు కదా నారచీరలు ధరించడం. ఆమెకు అర్థం కాక అలా రాముని వైపు చూస్తే అప్పుడు రాముడు ఆ నార వస్త్రాన్ని చీరపైన ఇలా కట్టుకోవాలి అని ముడివేసి చూపిస్తారు. ఆ సన్నివేశాన్ని చూసినటువంటి మిగతా వాళ్ళకి ఇంకా దుఃఖం కట్టలు తెంచుకుంటుంది. ఆ బాధను తట్టుకోలేక ఇక్కడ వశిష్ఠ మహాముని ఒక్కసారిగా లేచి కైకేయిని ఇంకా ఇలా తిడుతున్నారనమాట. ఓసి దౌర్భాగ్యురాల, ప్రతి ఒక్కరూ రాముని వెంట వెళ్ళడానికి సిద్ధపడటం నీకు కనిపించటం లేదా? నిజానికి భరతుడు శత్రుఘ్నుడు కూడా ఆయనతోనే వెళ్ళిపోతారు. ఇంకా నువ్వు ఒక్కదానివే ఈ రాజ్యాన్ని పాలించుకో. కనీసం సీతనైనా సుఖకరంగా అడవుల్లోకి పోనివ్వు. ఆమెను వనానికి పంపించే అర్హత నీకు లేదు. ఆమెను ఈ విధంగా ఉండు అని ఆదేశించే అర్హత నీకు లేదు. నువ్వెందుకు నారచీరలు ఇస్తున్నావు అని ఆయన అంటారనమాట. కానీ సీత మాత్రము తన భర్త చెప్పిన విధంగానే ఆ వస్త్రాన్ని అలాగే ఉంచుకునింది. తరువాత దశరథుడు ఇంకా ఏమీ మాట్లాడలేక ఇంకా పూర్తిగా ఆయన నీరసించిపోతారనమాట. అలాగా ఏదో గొనుగుతూ ఏమీ అనకుండా ఉండలేక దాదాపు 1 గంట సేపు గడిచిపోతుంది. తర్వాత రాముణ్ణి అడవులకు తీసుకువెళ్ళడానికి రథం తీసుకురమ్మని సుమంత్రునికి చెప్తారు. అప్పుడు ఆ సమయంలో కౌసల్య సీతను ఆలింగనం చేసుకుని ఒక స్త్రీగా ఎలా ఉండాలి అని ఆమె చెప్తూ ఉందన్నమాట. ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా నువ్వు రాముణ్ణి వదిలిపెట్టద్దు. కొందరు స్త్రీలు భర్త మంచి దశలో ఉన్నప్పుడు ఉంటారు, వాళ్ళతోనే కలిసి ఉంటారు. వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు వదిలేసి వెళ్ళిపోతారు. నువ్వు ఎప్పుడు కూడా రాముణ్ణి వదిలి వెళ్ళకు అని చెప్తుంది. అప్పుడు సీత నమస్కారం చేసి కౌసల్యమాతతో చెప్తుందన్నమాట, నేను ఎప్పటికీ అలా చేయను. విశ్వాసహీనులైన స్త్రీలలాగా నేను ఎప్పుడూ ప్రవర్తించను. వెన్నెలకు చంద్రునికి ఎంత అనుబంధం ఉంటుందో రామునికి నాతో ఉన్న అనుబంధం అలాంటిది. తంత్రులు లేకుండా వీణ ఎలా ఉండదో, చక్రములు లేకుండా రథం ఎలా ఉండదో, అలాగా రాముడు లేకుండా నేను ఉండలేను. 1000 మంది పుత్రులున్నా కూడా భర్త లేనిదే భార్యకు భవిష్యత్ అనేదే లేదు అని చెప్తూ ఉందన్నమాట. రాముడే నా దైవం కాబట్టి ఎప్పుడూ కూడా నేను ఆయనను త్యజించడం అనేది జరగదు అని చెప్తారనమాట. ఈ విధంగా కౌసల్య ఇంకా ఈ విషయాలన్నీ చూసి ఎంతో ఏడుస్తూ ఉంది. ఆమెను ఓదార్చాలని రాముడు, అమ్మ ఈ కాలం త్వరగా గడిచిపోతుంది, నువ్వు బాధపడవద్దు, నేను వెంటనే మళ్ళీ 14 సంవత్సరాలు అయిపోగానే వచ్చేస్తాను, కాబట్టి నువ్వు బాధపడద్దు అని చెప్తారనమాట. అప్పుడు రాముడు వెళ్ళి తన తండ్రి పాదాలను గట్టిగా పట్టుకుని ఆశీర్వాదాలు తీసుకుంటారు. సీతారామ లక్ష్మణులతో కలిసి రాముడు మహారాజుకు ప్రదక్షిణం చేస్తాడు. చేసిన తర్వాత ఆయన రాముడు, సీత, లక్ష్మణుడు వెంటనే రథాన్ని అధిరోహించి అడవులకు బయలుదేరుతారు. తర్వాత ఏం జరుగుతుంది అనేది మనము రేపటి రోజున తెలుసుకుందాం. హరే కృష్ణ.